వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తరహాలో కోల్ బెల్ట్ ప్రాంతంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆయన సందర్శించి పునర్నిర్మించిన మూలవాసుల ప్రాంగణాల్లో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కోయ పూజారులు గిరిజన సాంప్రదాయ రీతిలో అమ్మవార్లను పునఃప్రతిష్ఠించారు. కాంగ్రెస్ పాలనలో ఆలయాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులు సౌకర్యంగా జాతరకు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతర సమయంలో భక్తులు సంయమనం పాటించాలని, పోలీసు అధికారులు జాతర కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. శాశ్వత నిర్మాణాలు అనేక సంవత్సరాలుగా సుమారుగా 30 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ తాత్కాలికంగా చేయడం, దాన్ని వదిలేయడం, అనేక సింగరేణికి సంబంధించిందో మున్సిపల్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడం, పండగ అయిపోగానే దాన్ని వృధాగా వదిలేయడం. ఇవాళ కమిటీ కానీ శ్రీనివాస్ రెడ్డి గారు మరి వారు ప్రత్యేకంగా చెప్తే, నేను శాసనసభ్యుడైన వెంటనే 2 సంవత్సరాల పూర్వం అప్పటికప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం. లక్షలాది మంది జనం, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు దేవతల దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళడం మనం అందరం చూసినాం. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి, శాశ్వత నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో పనిని మొదలుపెట్టాం. చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా వస్తూ ఉంది. కానీ ఇంకా పూర్తి శాశ్వతం కావాలంటే ఇంకా సమయం కావాలి. మరి వచ్చే ఈ ఉన్న దాంట్లోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు మరి సమ్మక్క సారమ్మలు ఈరోజు మళ్ళీ ఈ పుణ్యక్షేత్రానికి రావడం, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పూజ కార్యక్రమాలు చేశాం. దీంట్లో ప్రధాన భాగస్వాములు సింగరేణి, మున్సిపల్, గవర్నమెంట్, అన్ని సెక్టర్స్ కూడా ఎన్టీపీసీతో సహా ఈ యొక్క ప్రాంతంలో అన్ని నిర్మాణాలు చేయడానికి, అద్భుతమైన కార్యాచరణ చేయడానికి సహకరిస్తూ ముందుకు పోతున్న తీరుకు వారికి మనస్ఫూర్తికంగా యావత్ రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రామగుండంలో వచ్చిన అమ్మలకి మరి మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని ఇంటిళ్ళ పాదిగా ఈ ప్రాంతాల్లో ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో అత్యద్భుతంగా చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములై ఈ జరగబోతున్న ఈ రోజు నుంచి ప్రారంభమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా, శాంతియుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ